ఓవైపు కౌంటింగ్ డేట్ దగ్గర పడుతోంది, మరోవైపు పర్యటనలు ముగించుకుని వచ్చిన అగ్రనేతల ఎంట్రీతో ఏపీలో హీట్ ఎక్కువపోతోంది. అమెరికా పర్యటన ముగించుకుని చంద్రబాబు వచ్చారు. రేపు రాత్రికి లండన్ పర్యటన ముగించుకుని తాడేపల్లికి సీఎం జగన్ రానున్నారు. కౌంటింగ్ తేదీ దగ్గర పడడంతో కీలక నాయకులతో జగన్ భేటీ కానున్నారు. ప్రస్తుత పరిస్థితి, కౌంటింగ్ రోజు ఏజెంట్స్ ఎలా పనిచేయాలనే దానికి దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. ఇప్పటికే వరుస మీటింగ్లతో కౌంటింగ్ ఏజెంట్లకు ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సూచనలు చేశారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ని మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. రాజేష్. సునీల్, విదేశీ పర్యటనలు ముగించుకున్న తర్వాత అగ్రనేతలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టబోతున్నారని చెప్పుకోవచ్చు. పోలింగ్ తర్వాత కొంత రెస్ట్ మూడ్లోకి ప్రధాన పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు కూడా వెళ్ళారు. అటు చంద్రబాబు కూడా అమెరికా పర్యటన ముగించుకుని నిన్న రావడం జరిగింది. ఇక రేపు సాయంత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా లండన్ టూర్ ముగించుకుని కూడా రేపు సాయంత్రం తాడేపల్లి రానున్నారు. ప్రధానంగా పోలింగ్ తర్వాత కూడా అటు కుటుంబ సభ్యులతో అటు సింగపూరు, ఫ్రాన్స్, అలాగే లండన్, ఈ కొన్ని దేశాల్లో కూడా కుటుంబ సభ్యులతో గడపడం జరిగింది. పూర్తిగా కుటుంబ సభ్యులు గడిపిన అనంతరం కూడా రేపు సాయంత్రం తాడేపల్లి రానున్నారు. తాడేపల్లి వచ్చిన తర్వాత కూడా కీలక నాయకులతో సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ కానున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, అలాగే కౌంటింగ్కి సంబంధించి ఇక కేవలం 4 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో అక్కడ కౌంటింగ్ దగ్గర ఏజెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాగా అక్కడ ఏజెంట్లు అనేది పూర్తి స్థాయిలో పనిచేయాలనేది కూడా దిశానిర్దేశం చేయనున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అనేక పరిణామాలు జరిగినాయని చెప్పుకోవచ్చు. అటు మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి కొన్ని ఏరియాల్లో కూడా అల్లర్లు తీవ్ర స్థాయిలో జరిగిన నేపథ్యం ఈ అంశాల మీద కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా నాయకులైతే సీఎం జగన్మోహన్ రెడ్డికి ఒక నివేదిక ఇచ్చే అవకాశం అన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా అటు అధికారుల బదిలీతో పాటు ఇక్కడ జరుగుతున్న పరిణామాల మీద ఒక సిట్ ఏర్పాటు చేయడం, ఆ సిట్టు రిపోర్టు కూడా ఇప్పటికే అటు డీజీపీకి, అలా సీఎస్కి కూడా, ఎలక్షన్ కమిషన్కి కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీని మీద కూడా పూర్తి స్థాయిలో గత 15 రోజులుగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న అంశాల మీద పూర్తి స్థాయిలో సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి నాయకులు అనేది పూర్తి ఇక్కడ ఉన్న పరిస్థితులను పూర్తిగా కూడా వివరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక కౌంటింగ్కి సంబంధించి ఇప్పటివరకు కూడా పోలింగ్కి సంబంధించి తీవ్ర స్థాయిలో అటు పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా కృషి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక కౌంటింగ్కి సంబంధించి చాలా కీలకంగా కానున్న నేపథ్యంలో కౌంటింగ్కి సంబంధించి కూడా ఇప్పటికే వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కార్యకర్తలకి, అలాగే కౌంటింగ్ ఏజెంట్లకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో అక్కడ ఎలాంటి పరిణామాలు జరుగుతాయి, అక్కడ ఎలా వ్యవహరించాలి, అలాగే అవతల పార్టీలకు సంబంధించిన ఏజెంట్స్కి సంబంధించి ఎలాంటి పరిణామాలు ఉంటాయి, పూర్తి స్థాయిలో ఇప్పుడు కీలకంగా సీరియస్గా పనిచేయాలంటూ కూడా ఇప్పటికే కార్యకర్తలకి నిన్న కొంత ఏజెంట్స్కి కూడా నిన్న దిశానిర్దేశం చేశారు. ఇవాళ జూమ్ కాల్లో కూడా ప్రధానంగా 175 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లకైతే ఒక దిశానిర్దేశం చేసి అక్కడ అధికారులు పనితీరు, ఎందుకంటే ప్రస్తుతం కొంత వైసీపీ కూడా మొదటి నుంచి విమర్శలు చేస్తుంది. అటు ఎన్నికల కమిషన్ కావచ్చు, అలాగే పోలీసు వ్యవస్థ పూర్తిగా కూడా అటు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి వీటన్నిటిని కూడా పరిణామాలని మనం ఎదుర్కొని పూర్తి స్థాయిలో కౌంటింగ్ దగ్గర చాలా సీరియస్గా పనిచేయాలి. ఎందుకంటే కౌంటింగ్ అనేది చాలా కీలకం కానుంది కాబట్టి, ఇది ఫైనల్ దశకు వచ్చింది కాబట్టి ఇక్కడ చాలా సీరియస్ గా పనిచేయాలంటూ కూడా ఇప్పటికే 175 నియోజకవర్గాలకు రాజేష్ అయితే మీకు ఆల్రెడీ మీ దగ్గరికి వచ్చే ఉంటుంది. నాగబాబు ఆల్రెడీ ఎక్స్ వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేసినటువంటి విషయం కనబడుతోంది. కౌంటింగ్ రోజు ఓడిపోతామనేటువంటి ఒక ఇదితో వైసీపీ దాడులు చేసేటువంటి అవకాశం ఉంది, సంయమనం పాటించండి అంటూ కూడా జనసేన నేతలకు నాగబాబు పిలుపునిచ్చారు ఎక్స్ వేదికగా ఒక వీడియో ద్వారా. సో ఇటువంటి సందేశాలు నాయకులు, నేతలు ఇస్తున్నటువంటి క్రమంలో ఆ రోజు నిజంగానే దాడులు చేయడానికి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? వైసీపీ నాయకులు కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ఎన్నికల సమయంలో పోలింగ్ టైంలో కూడా సంయమనం పాటించామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు, కవ్వింపు చర్యలకు పాల్పడిన కూడా ప్రత్యక్ష సభ్యులు. సో ఈ రకంగా మళ్ళీ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునే అవకాశం ఉంది కదా కౌంటింగ్ రోజు కూడా. ఖచ్చితంగా అయితే ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలు అనేది చాలా కీలకంగా అన్ని పార్టీలకి కానుని చెప్పుకోవచ్చు. జనసేన కావచ్చు, బీజేపీ, అలాగే టీడీపీతో పాటు వైసీపీ మరోసారి సంక్షేమ పథకాలు అందించాం కాబట్టి తమే మళ్ళీ గెలుస్తామంటూ కూడా చాలా ధీమాగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే పోలింగ్కి సంబంధించి అన్ని ప్రధాన పార్టీలు అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందుకనే
చాలా తీవ్ర స్థాయిలో అంటే పోలింగ్ దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ఎక్కువ పెరిగినప్పటికీ కూడా అలాగే అల్లర్లు కూడా దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా కూడా పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా పూర్తి అల్లర్లు జరిగిన ఘటనలు అయితే ఆంధ్రప్రదేశ్లోనే ఉందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి పోలీసు అధికారులను బదిలీ చేయడంతో పాటు ఒక సిట్టును కూడా ఏర్పాటు చేసే స్థాయికి ఇక్కడికి రావడం, అలాగే దాదాపు 20 పారామిలిటరీ కంపెనీలు కూడా ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కీలకంగా కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా దాదాపు 15 రోజుల పాటు ఇక్కడ 144 సెక్షన్ అమలుతో పాటు పారామిలిటరీ కేంద్ర బలగాలు ఏదైతే ఉన్నాయో పూర్తిగా కూడా వాటి సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధాన పార్టీలకు సంబంధించి అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్లో క్యాడర్లో కూడా చాలా సీరియస్గా ఈ పోలింగ్ తీసుకున్నారు. అలాగే కౌంటింగ్ సంబంధించి కూడా ఆ పోలింగ్ దృష్టిలో ఉంచుకొని అక్కడ జరిగిన అల్లర్ల దృష్టిలో ఉంచుకొని కూడా ప్రత్యేక పోలీసు అధికారులను కూడా నియమించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అటు అన్ని పార్టీలకు సంబంధించి తమ కార్యకర్తలకి సమయంతో పాటించాలి, పూర్తిగా కూడా అక్కడ ఎన్నికలకు కూడా అమల్లో ఉంటుంది. అలాగే అధికారులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తూ కూడా ఆ కౌంటింగ్ ప్రక్రియ చాలా సీరియస్గా తీసుకోవాలని కూడా అన్ని పార్టీలు చెప్తున్నప్పటికీ కూడా కొంత మరిగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం మరికొన్ని అల్లర్లు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రతా పరంగా కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశారు. సో రేపు సాయంత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత నాయకులకు సంబంధించి కీలక దిశానిర్దేశం చేసి కౌంటింగ్ సంబంధించిన జాగ్రత్త అక్కడ వ్యవహరించాల్సిన తీరు మీద కూడా ఒక దిశానిర్దేశం చేయనున్నారు సునీల్.